సో ఈరోజు నేను స్ట్రైట్నర్స్ గురించి చెప్తాను. సో నేను 2 స్ట్రైట్నర్స్ వాడాననమాట ఫిలిప్స్‌వి. సో ఫస్ట్ వచ్చేసి నేను ఈ ఫిలిప్స్ కెరాషైన్ స్ట్రైట్నర్ తీసుకున్నా. ఫిలిప్స్ కెరాషైన్ స్ట్రైట్నరు. సో దీని కాస్ట్ వచ్చేసి నేను 4 ఇయర్స్ బ్యాక్ ఇది పర్చేస్ చేశాను. సో నాకు అంత గుర్తులేదు. బట్ అరౌండ్ 3000 అయితే పడింది దీని కాస్ట్. అండ్ ఇది చాలా బాగా వర్క్ అవుతుంది. యూజ్ చేశాను. ఇప్పటికీ కూడా ఎలాంటి డ్యామేజ్ లేదు. సో ఇది మనకి ఎలా యూజ్ చేయాలి అంటే, ఫస్ట్ ఇక్కడ బటన్ ఉంది కదా, సో ఈ బటన్ని ఇలా ప్రెస్ చేస్తే ఓపెన్ అవుతుంది. సో ఇది ఇలాగా హెయిర్కి పట్టుకొని ఇలా యూజ్ చేయడమే. అండ్ ఇక్కడ మనకి టెంపరేచర్ కంట్రోల్ బటన్స్ ఇస్తారు. సో ఇది ఫస్ట్ లో బటన్ టెంపరేచర్ సెట్టింగ్, ఇది హై టెంపరేచర్ సెట్టింగ్ అనమాట. సో ఈ బటన్ ద్వారా మనం టెంపరేచర్ని సెట్ చేసుకొని హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవడమే. సో ఎస్, ఫిలిప్స్లో ఇది హెయిర్ స్ట్రైట్నర్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడక్ట్స్ అని నేను చెప్తాను. సో ఇది నేను యూజ్ చేశాను. దీని రిజల్ట్ కూడా చాలా బాగా వచ్చింది. బట్ ఇప్పుడు రీసెంట్గా నేను హెయిర్ స్ట్రైట్నింగ్ బ్రష్ పర్చేస్ చేశాను అనమాట. సో ఎందుకు పర్చేస్ చేశానంటే, దీంతో హెయిర్ స్ట్రైట్నింగ్ చేయాలంటే హెయిర్ని సెక్షన్స్ వైజ్గా తీసుకొని దాన్ని స్ట్రైట్నింగ్ చేసుకుంటూ హెయిర్ మొత్తాన్ని స్ట్రైట్నింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఇది మళ్ళీ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు కూడా నాకు ఇది ఎక్కడ స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు ఇలాగ గబుక్కున ఇది ఫేస్కి టచ్ అయిద్దేమో, ఫేస్ ఏమైనా అంటుకుంటుందేమో అని చెప్పి ఒక ఫియర్ ఉందన్నమాట. ఎందుకంటే ఈ ఐరన్ రోడ్స్ లోపల ఉన్నాయి కదా, ఇవి హీట్ అవుతాయి కదా. సో దీంతో స్ట్రైట్నింగ్ చేసేటప్పుడు ఎక్కడ ఫేస్కి టచ్ అయిద్దో అని చెప్పి కొంచెం ఫియర్ అయితే ఉంది ఈ స్ట్రైట్నర్ యూజ్ చేయాలి అంటే. అది ఒక డిసడ్వాంటేజ్, ఎక్కడ ఫేస్కి టచ్ అయిద్దో అనే ఒక ఫియర్ ఒక డిసడ్వాంటేజ్ అయితే. సెకండ్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, దీంతో స్ట్రైట్నింగ్ చేయాలంటే చాలా టైం పడుతుంది. బికాస్ చాలా జాగ్రత్తగా ప్రతి సెక్షన్ని తీసుకొని చేయాలి కాబట్టి ఇది ఎక్కువ టైం పడుతుంది అనమాట. బట్ రిజల్ట్ మాత్రం చాలా బాగా వస్తుంది ఈ స్ట్రైట్నర్తో స్ట్రైట్నింగ్ చేస్తే. అండ్ టెంపరేచర్ కంట్రోల్ సెట్టింగ్ కూడా ఉంది ఈ స్ట్రైట్నర్కి. సో ఇది ఫిలిప్స్ కెరాషైన్ స్ట్రైట్నరు. సో ఇప్పుడు నేను నెక్స్ట్ స్ట్రైట్నర్ చూపిస్తాను ఫిలిప్స్లో. నెక్స్ట్ స్ట్రైట్నర్ ఏంటంటే, ఇప్పుడు బ్రష్ టైప్లో వచ్చిందనమాట స్ట్రైట్నర్. సో ఇది ఏంటంటే, మనకి హెయిర్ని మనం ఎలాగా కోమ్ చేస్తామో బ్రష్తో, సేమ్ అట్లాగే కోమ్ చేయడం అనమాట. సో ఇది నాకు చాలా ఈజీగా చేసుకోవచ్చు స్ట్రైట్నింగ్ అని అనిపించింది ఈ బ్రష్తో. బికాజ్ ఎందుకంటే ఇది ఇక్కడ మనకి బ్రష్ వచ్చింది కాబట్టి, సో బ్రష్తో మనం హెయిర్ని ఎక్కువ సెక్షన్ తీసుకొని చేసుకోవచ్చు. దీని విడ్త్ కూడా ఎక్కువ ఇవ్వడం వల్ల ఎక్కువ హెయిర్ తీసుకొని ఒకేసారిగా స్ట్రైట్నింగ్ చేసేసుకోవచ్చు. బట్ స్ట్రైట్నర్ ఏంటంటే చిన్న కెరాషైన్ స్ట్రైట్నర్తో చిన్న సెక్షన్స్లో చేయాల్సి వస్తుంది. ఇది కూడా సెక్షన్సే, బట్ ఏంటంటే ఇది విడ్త్ ఎక్కువ ఉండడం వల్ల ఎక్కువ హెయిర్ అనేది ఇందులో మనకి సరిపోతుంది అనమాట. సో స్ట్రైట్నింగ్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది, ఎక్కువ టైం తీసుకోదు. సో అందుకని నాకు ఈ స్ట్రైట్నర్ అనేది బాగా నచ్చింది. అండ్ దీని కాస్ట్ వచ్చేసి నాకు ఆఫర్లో 2700కి వచ్చింది. అమెజాన్లో తీసుకున్నాను. బట్ ఇదే స్ట్రైట్నర్ ఫ్లిప్కార్ట్లో చూస్తే నాకు 3125 అలా కనిపించింది. సో నేను అమెజాన్లో ఓపెన్ చేస్తే నాకు ఆఫర్ ఉంది. వెంటనే నేను ఇదే స్ట్రైట్నర్ని అమెజాన్లో తీసేసుకున్నాను. సో ఇది కూడా ఫిలిప్స్ స్ట్రైట్నరే, కెరాషైన్ ప్రొటెక్షన్ ఇది కూడా. బట్ ఇది బ్రష్ టైప్ అనమాట. సో నేను కంపేర్ చేస్తే రెండిట్లో ఇదా అని చెప్తే నేను ఈ బ్రష్కే వెళ్ళమని సజెస్ట్ చేస్తాను. బికాస్ దీనికి ఎక్కువ టైం పడుతుంది, ప్లస్ ఎక్కడ మనకి టచ్ అయ్యిదో అనే ఒక ఫేర్ ఉంటుంది. బట్ దీనికి మనకి ఫేస్కి టచ్ అయ్యిద్ది ఏదన్నా అయ్యిద్ది అనే ఫేరే ఉండదు. బికాస్ ఇక్కడ కదా చేసేది, హీట్ అనేది ఇక్కడ చివరి ఉంటుంది అనమాట ప్లేట్లో. ఆ ప్లేట్ ఎలాగో మనకి టచ్ అవ్వదు, ఓన్లీ బ్రష్ మాత్రమే. బ్రష్ మీద పెద్దగా హీట్ రాదు. ఇది గబుక్కుని ఇలా ఫేస్కి టచ్ అయినా అంత హీట్ ఉండదు కాబట్టి, లో హీట్లోనే చేసుకుంటాం కాబట్టి, మీడియం హీట్లో. దీనివల్ల మనకి ప్రాబ్లం లేదు. సో బ్రష్తో అండ్ ఈజీగా ఎక్కువ సెక్షన్ తీసుకొని చాలా ఫాస్ట్గా హెయిర్ స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి కూడా ఇక్కడ ఫ్రంట్ సైడ్ ఉంటుంది అనమాట. 2 టెంపరేచర్ సెట్టింగ్ ఇచ్చారు, లో టెంపరేచర్ అట్ ద సేమ్ టైం హై టెంపరేచర్ ఇచ్చారు. సో నేనైతే మీడియం టెంపరేచర్లో పెట్టుకొని చేసుకుంటాను. సో ఇది ఫిలిప్స్ యొక్క హెయిర్ స్ట్రైట్నర్స్. ఎస్, బోత్ స్ట్రైట్నర్స్ కూడా మంచి హై క్వాలిటీ అనే చెప్పచ్చు. ఇది నేను 4 ఇయర్స్ బ్యాక్ కొన్నాను. ఇప్పటి వరకు ఎలాంటి డ్యామేజ్ అనేది రాలేదు. ఇది నేను రీసెంట్గా 2 డేస్ బ్యాక్ పర్చేస్ చేశాను. అండ్ దీన్ని యూజ్ చేశాను. రిజల్ట్ నాకు చాలా బాగా వచ్చింది. చాలా ఫాస్ట్గా స్ట్రైట్నింగ్ అనేది అయిపోయింది. నాకు కావాల్సిందే చాలా ఫాస్ట్గా అయిపోవాలి హెయిర్ స్ట్రైట్నింగ్, ఎక్కువ టైం తీసుకోకూడదు. సో అలాగా ఎక్కువ టైం తీసుకోకూడదు, ఫాస్ట్గా అయిపోవాలి, ఎలాంటి ఫియర్ ఉండకూడదు అంటే ఈ స్ట్రైట్నర్ బ్రష్ నేను సజెస్ట్ చేస్తాను. ఎందుకంటే ఇందులో టెంపరేచర్ సెట్టింగ్ కూడా ఉంది, హై టెంపరేచర్ ఉంది, మీడియం టెంపరేచర్ ఉంది. సో సెట్ చేసుకొని మనకి ఏ టెంపరేచర్లో కావాలంటే ఆ టెంపరేచర్లో చేసుకోవచ్చు.
హై టెంపరేచర్ పెడితే ఎక్కువ సాఫ్ట్ వస్తుంది హెయిర్, మీడియం పెడితే లైట్ సాఫ్ట్ వస్తుంది. సో మనకి ఎంత సాఫ్ట్నెస్ కావాలి అనేది టెంపరేచర్ సెట్టింగ్ ద్వారా మనం స్ట్రైటింగ్ చేసుకోవచ్చు. ఇది ఫిలిప్స్ యొక్క హెయిర్ స్ట్రైట్నర్స్ రివ్యూ.